హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. వాళ్ళ టాపిక్ ఏంటంటే ట్రైన్స్. అయితే నిన్న వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం అండ్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తున్నాయో డిస్కస్ చేసినాం అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇవాళ ఒక అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ట్రైన్స్ పైన. సో ఈ టాపిక్ వైండప్ చేయొచ్చు ఇంకా. సో చాలా ఈజీ క్వశ్చన్సే ఉంటాయి, దాదాపు అన్ని ట్రైన్ ఒక మనిషికి రిలేషన్స్లోనే ఉంటాయి. ఆర్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండనంటే ఏ ట్రైన్ ఈస్ మూవింగ్ ఎట్ 132 km/h. ఈ ట్రైన్ అనేది 132 km/h వేగంతో వెళ్తుంది. సో ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ 110 meters, ట్రైన్ ఒక లెంత్ ఎంత? 110 meters. ట్రైన్ ఒక లెంత్ ఎంత? 110 meters. సో నెక్స్ట్ ఏమి ఇచ్చిండంటే హౌ లాంగ్ ఇట్ టేక్ టు క్రాస్ ఏ రైల్వే స్టేషన్ ఆఫ్ 165 meters. రైల్వే స్టేషన్ 165 meters ఉందంట. సో ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎంత టైంలో ఈ ట్రైన్ ఈ రైల్వే స్టేషన్ని దాటి వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేయాలి? టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు టైం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకున్న స్పీడ్ ఏంటి చూడండి, 132 kilometers per hour. సో మనకు ఉన్న స్పీడ్ ఏంటి? 132 km/h. డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ రైల్వే స్టేషన్ ఎంత? 165 kilometers. అండ్ డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ ఎంత? 110 meters. సో ఈ రెండింటి డిస్టెన్స్ అనేది మనం యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి అని అంటే ట్రైన్ ఇక్కడ పాయింట్ నుంచి ఇక్కడ పాయింట్కి కంప్లీట్ చేయడానికి 165 meters అయితే పడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని లెంత్ ఇది కూడా క్రాస్ చేయాలి కదా. ఇప్పుడు ఈ ఇనిషియల్ పాయింట్ ఒక్కటే ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ చేయాలంటే 165 meters. నాకు ఇక్కడి పాయింట్ కూడా క్రాస్ చేయాలి కాబట్టి 110 meters. అంటే 165 meters ప్లస్ 110 meters. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 275 meters. సో నేను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుందా? రాదు. ఎందుకు రాదు అని అంటే ఇక్కడ చూడండి, ఇది km/hలో ఉంది, ఇదేంటి మీటర్స్లో ఉంది. సో నేను కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే నాకు కావాల్సిన ఫార్ములా, అంటే కన్వర్షన్ ఫార్ములా ఏంటి కిలోమీటర్స్ నుంచి మీటర్స్కి కన్వర్ట్ చేయాలంటే 5/18తో ఇంటూ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? 132 ఇంటూ 5/18 చేయాలి. సో చేస్తే మనకి ఏమవుతుంది? మీటర్స్లో వస్తుంది. సో క్యాన్సిలేషన్ చేయండి. 2 టేబుల్, 2 9s, 2 6 అండ్ 2 6, 3 3s, 3 2 2. 110/3 meters per second. ట్రైన్ అనేది 110/3 meters per secondsలో వెళ్తుంది. సో మనకేంటి ఇప్పుడు 110/3 meters per seconds అండ్ 270 meters వెళ్తుంది. సో డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి ఫార్ములా? డిస్టెన్స్ బై స్పీడ్. 270 meters బై 110/3. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకేమవుతుంది అంటే 275 ఇంటూ 3/110 అవుతుంది. సో దీన్ని ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఈ క్యాన్సిలేషన్ చేస్తే మనకేమవుతుంది అంటే 15/2 meters per second అవుతుంది ఆన్సర్. సో దీన్ని మనం నార్మల్గా ఎట్లా అంటే P ఇంటూ Q/R అంటే నార్మల్గా ఇవి రివర్స్ ఉంటాయి, అట్లా రాసుకోవచ్చు, పర్లేదు. అంటే ఏంటంటే 7.5 seconds పడుతుంది. 7.5 seconds పడుతుంది. ఏంటి ఈ ట్రైన్ ఈ స్టేషన్ని దాటాలంటే 7.5 seconds పడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏమంటుందంటే 2 trains 137 meters అండ్ 163 meters. 2 trains ఉన్నాయి, ఒకటేమో 137, ఇంకొకటేమో 163 metersలో ఉన్నాయి. దే ఆర్ రన్నింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. అంటే ఏంటి? ఒకటి ఇట్లా వెళ్తుంది, ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఒకటి ఇట్లా వెళ్తే, సారీ పెన్ మార్చుకున్నాం, ఒకటి ఇట్లా వెళ్తుంది, ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో ఏంటి కండిషన్ ఏంటి? ఇది 137 meters అనుకోండి, ఇది 163 meters అనుకోండి. సో టువర్డ్స్ ఈచ్ అదర్ అంటాం. టువర్డ్స్ ఈచ్ అదర్ అన్నప్పుడు మనం ఎప్పుడైతే మనం మనిషి అనుకున్నా ట్రైన్ అనుకున్నా ఓకే, ఇదొక ట్రైన్, ఇప్పుడు ఇదొక ట్రైన్, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు వాటి డిస్టెన్సెస్ అయినా వాటి స్పీడ్స్ అయినా యాడ్ అవుతాయని చెప్పినా నేను. సో యాడ్ చేద్దాం. ఏంటి ఇప్పుడు చూడండి, వాడు కనుక్కోమన్నది ఏంటి? ఇక్కడ టైం కనుక్కోమంటుండు. మళ్ళీ టైం కనుక్కోమంటాడు. అంటే ఏ టైంలో ఆ రెండు క్లియర్ అవుట్ అవుతాయి. అంటే ఏంటి? ఇప్పుడు ఈ ట్రైన్ ఇట్లా వస్తుంది, ట్రైన్ ఇట్లా వస్తుంది, రెండు ఇక్కడ ఆడినాయి, ఈ రెండు ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అంటే
ఇది దీన్ని రెండు క్లియర్ చేసుకొని వెళ్ళిపోనికి ఏ టైం పడుతుంది అంటే ఎంత టైంలో ఆ రెండు క్లియర్ అయిపోతాయి అని క్వశ్చన్. సో మనం ఏంటి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు డిస్టెన్సెస్ అండ్ స్పీడ్ అనేది యాడ్ చేస్తాం. సో మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి స్పీడ్ ఏంటి, స్పీడ్ చూడండి 42 km/h అండ్ 48 km/h. రెండింటిని యాడ్ చేయండి. బ్లైండింగ్గా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే స్పీడ్ అండ్ డిస్టెన్స్ మస్ట్ బి యాడెడ్ అంతే. సో స్పీడ్ని యాడ్ చేయండి. 42 + 48 90 km/h. సో డిస్టెన్స్ చూడండి, డిస్టెన్స్ వచ్చేసి 137 అండ్ 163 యాడ్ చేస్తే 300 meters. సో టైంకి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. సో 90 kilometers ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ మీటర్స్ ఉన్నాయి. సో కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేస్తే 90 ఇంటూ మనం ఏంటి కిలోమీటర్స్ టు మీటర్స్ కన్వర్ట్ చేయాలి. సో 5/18ని నేను ఇంటూ చేస్తున్నాను. సో 2 టేబుల్ 2 45s 2 9s 9 1s 9 5s. సో 25 meter/second తోని వెళ్తుంది. అంటే ఇప్పుడు రెండింటి స్పీడ్ ఒక్కదానికి వెళ్తే దీన్ని నేను స్టిల్ చేశాను అనుకోండి, ఓన్లీ దీని స్పీడ్ ఇప్పుడు ఏంటి 25 meters/second. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై 300/25. సో 25 1s 25 12 seconds. అర్థమవుతుంది కదా ఏంటి, సింపుల్గా బ్లైండింగ్గా రెండు ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఆర్ ఒక ట్రైన్ అండ్ ఒక మనిషి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. సో అప్పుడు వాటి స్పీడ్ అయినా వాటి డిస్టెన్స్ అయినా రెండు యాడ్ చేయాలి అంతే. యాడ్ చేసి టైం ఫార్ములాలో పెడితే ఆన్సర్ వస్తుంది. దీనికి ఆన్సర్ 12 seconds. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ ట్రైన్ 100 meters లాంగ్ టేక్ 6 seconds టు క్రాస్ ఏ మ్యాన్. ఒక ట్రైన్ 100 meters లాంగ్ ఉందంట, 6 seconds టైం తీసుకొని ఒక మనిషిని క్రాస్ చేసి వెళ్తుందంట. సో ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటి అంటే ఈ మనిషి 5 km/h వేగంతో వెళ్తున్నాడు. సో రెండు ట్రైన్ ఉన్న మనిషి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. సో మనం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు వాటి స్పీడ్స్ అయినా డిస్టెన్సెస్ అయినా ఏమవుతాయి, యాడ్ అవుతాయి. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో ఇక్కడ ఏంటి మనకి డిస్టెన్సెస్ ఇచ్చిండు. ఇక్కడ ఆల్మోస్ట్ మనిషి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, నారో 1 meter కూడా ఉండదు. సో కన్సిడర్ యాజ్ 0 meters. వీని డిస్టెన్స్ ఎంత 0 meters. సో దీని డిస్టెన్స్ ఎంత 100. స్పీడ్కి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత 0 + 100 meters బై టైం. టైం ఎంత తీసుకున్నాడు 6 seconds. గుర్తుపెట్టుకోండి ఇక్కడ 6 seconds. ఇక్కడ స్పీడ్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సో స్పీడ్ ఆఫ్ ద మనిషి ఏంటిది 5 km/h ప్లస్ ఇక్కడ ట్రైన్ స్పీడ్ నాకు తెలియదు, నేను ఎక్స్ అనుకుంటున్నా. సో ఎక్స్ km/h. ఇక్కడ ఏంటి 5 + x km/h ఉంది, ఇక్కడ సెకండ్స్లో ఉంది అంటే మీటర్లో కన్వర్ట్ చేయాలి. సో కిలోమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో ఇంటూ చేయాలి, ఇంటూ 5/18. సో రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది బై ప్రోడక్ట్ 5 × 5 + x = 1800 డివైడ్ బై 6ని పంపించేసేయండి. 30 ఆఫ్ 5 + x = 1800. 5 + x = 1800 డివైడ్ బై 30. సో ఎన్ని టైమ్స్ వెళ్తుంది, 60 టైమ్స్ వెళ్తుంది. సో x = 55. ఏంటి 55, ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 55 km/h. ట్రైన్ స్పీడ్ ఎంత 55 km/h. సో ఇది దీని ఆన్సర్. ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే సార్ ఎక్స్ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు యాడ్ చేసిళ్ళు, ఇట్లాంటి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తా. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఏంటి అంటే ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ద ట్రైన్. ఒక మనిషి ఒక ట్రైన్లో కూర్చున్నాడు, అది 50 km/h వేగంతో వెళ్తుంది. ఒక మనిషి ఒక ట్రైన్లో కూర్చున్నాడు, ఆ ట్రైన్ 50 km/h వేగంతో వెళ్తుంది. సో ఏం చేసిండంటే
ఆయన ఒక అబ్జర్వ్ చేసిండు, ఇంకొక ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఈయన ఇట్లా కిటికీ దగ్గర కూర్చున్నాడు, ట్రైన్ కిటికీ దగ్గర చూస్తుండు, ఇంకొక ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఈయనని ఆ ట్రైన్ ఎంత 9 సెకండ్స్లో దాటేసి వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తున్నప్పుడు 9 సెకండ్స్లో వెళ్ళిపోయింది. సో ఏమంటుండంటే ఇక్కడ ఆ దాటి వెళ్ళిపోయిన ట్రైన్ అంటే ఇప్పుడు ఏంటి, ఇది చూడండి ప్రాపర్గా ట్రైన్లో ఒక మనిషి కూర్చున్నాడు అండ్ చూస్తుండు. ఇది ఒక ఫస్ట్ ట్రైన్ అనుకుందాం, ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ ట్రైన్ ఈ డైరెక్షన్లో వస్తుంది. T1 T2, ట్రైన్ 1 ట్రైన్ 2. సో ఈ ట్రైన్ 50 km/h, ఫస్ట్ ట్రైన్ 50 km/h వేగంతో వెళ్తుంది. ఆ ట్రైన్లో మనిషి కూర్చొని చూస్తున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో సెకండ్ ట్రైన్ వస్తుంది. ఈ సెకండ్ ట్రైన్ ఈ మనిషిని టైం ఎంత అంటే 9 సెకండ్స్లో దాటేసి వెళ్ళిపోయింది. దీని డిస్టెన్స్ మెన్షన్ చేసిండు. దీని డిస్టెన్స్ ఎంత అని అంటే 280 మీటర్స్. ఇక్కడ ఏం అడుగుతుందంటే ఈ ట్రైన్ ఒక స్పీడ్ అడుగుతున్నాడు. సో స్పీడ్ సొల్యూషన్, స్పీడ్ అంటే ఏంటి మనకి డిస్టెన్స్ బై టైం. సో మనం ఎప్పుడైనా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు సమ్ చేయాలి. ఏంటి, స్పీడ్ అయినా డిస్టెన్స్ని సమ్ చేయాలి. సో చేద్దాం. డిస్టెన్సెస్ ఏంటి, డిస్టెన్సెస్ ఇప్పుడు ఈ ట్రైన్ మొత్తం డిస్టెన్స్ నాకు అవసరం లేదు. వాడేమంటుంది చూడండి, ఈ అబ్జర్వ్ ద ట్రైన్ ట్రావెలింగ్ ఆపోజిట్, ఇట్ టేక్స్ 9 seconds టు పాస్ హిమ్. అంటే ఆ చూస్తున్నోని దాటనికి 9 seconds, టోటల్ ట్రైన్ని కాదు. సో వన్ డిస్టెన్స్ కన్సిడర్ ఏంటి, 0 meters. సో 0 meters ప్లస్ 280 meters, 280 meters. టైం ఎంత, 9 seconds. సో దాని ఈక్వల్ స్పీడ్ ఏంటి, 50 km/h ప్లస్ ఇది ఇక్కడ ఏం లేదు కాబట్టి ఎక్స్ అనుకుంటా. సో 50 ప్లస్ ఎక్స్ km/h. సో ఇక్కడ నాకు కిలోమీటర్స్ ఉన్నాయి, ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్ ఉంది. సో నేను కన్వర్ట్ చేయాలి అని అంటే 50 ప్లస్ ఎక్స్ ఇంటూ 5/18 ఈక్వల్స్ టు దిస్ వన్. సో మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 50 ప్లస్ ఎక్స్ చూడండి 18 అటు పంపిస్తున్నా, 9 ఇటు పంపిద్దాం. సో ఇంటూ 9/18 ఇంటూ 280 డివైడ్ బై 5. సో 9 1s 9 2s 5 1s 5 5s 25, 30 అవుతుంది, 5 6s 30. సో 5 5s 25, 30 5 6s 30. సో ఇది అటు పంపిస్తే 50 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 112. ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 62 km/h. స్పీడ్ ఎంత, 62 km/h. అర్థమైందా ఏంటి, జస్ట్ సింపుల్. ఒక ట్రైన్లో అంటే లైక్ ఈ ట్రైన్ని మనం నెగ్లిజిబుల్ చేసుకున్నా కానీ ఒక మనిషి చూస్తుండ అనుకుందాం, ఈ ట్రైన్ మనకు అవసరం లేదు, వీని ట్రైన్ లేకపోతే మళ్ళీ స్పీడ్ ఉండాలి. సో పర్లేదు, వీడు ఏంటి అంటే 50 km/hతో వెళ్తుండ అనుకుందాం, ట్రైన్ని నెగ్లిజిబుల్ చేసేయండి. వీడే ఒక మనిషే 50 km/hతో వెళ్తున్నాడు, వీనికి ఆపోజిట్లో ఒక ట్రైన్ వస్తుంది, దాని స్పీడ్ వీనికి తెలీదు, బట్ దాని డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 280 meters ఉంది. సో 280 meters ఉన్న ట్రైన్ వీని ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది, వీడు 50 km/h వేగంతో వెళ్తున్నాడు. 9 secondsలో వీడిని దాటేసి వెళ్ళిపోయింది ట్రైన్. సో ఇప్పుడు ఆ స్పీడ్, ఆ ట్రైన్ ఒక స్పీడ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం. సో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, స్పీడ్ అయినా డిస్టెన్స్ అయినా యాడ్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనం యాడ్ చేసినాం. సో ఏంటి, వీన్ స్పీడ్ ఎంత, 50 kilometers, ట్రైన్ స్పీడ్ మనకు తెలియదు, సో ఎక్స్ అనుకున్నాం, అందుకే 50 ప్లస్ ఎక్స్. సో నెక్స్ట్ ఏంటి, టైం ఎంత తీసుకుంది, 9 seconds. సో 9 seconds, దాని డిస్టెన్స్ ఎంత ఉంది, 280 meters. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది ఏంటి, 62 km/h. మెజారిటీగా ఇట్లనే అడుగుతాడు క్వశ్చన్స్, ట్రైన్స్ అయినా. సో టాపిక్ ట్రైన్స్ నుంచి ఇట్లనే అడుగుతాడు క్వశ్చన్స్. ఇంకేం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో ఇదే లాస్ట్ ప్రాబ్లం ట్రైన్స్లో. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.